అందరికీ నమస్కారం. ప్రభుత్వ విద్యారంగంలో ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని, మరి ప్రైమరీ స్కూల్కు ఎఫ్ఎల్ఎన్, మరి హై స్కూల్కు ఉన్నతి, ఈ రెండు ప్రోగ్రాంలను మరి ప్రభుత్వం అధికారులు తీసుకురావడం జరిగింది. మరి ఈ రెండు ప్రోగ్రాంలు కూడా దీనివల్ల ఇంకా ఉన్న ప్రమాణాలు కూడా దిగజారిపోతాయని చెప్పేసి మరి చాలామంది ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత రావడం జరుగుతుంది. మరి రాత పని ఎక్కువై ఇది చేయట్లేదని. సరే, ఇందులో మరి విద్యారంగంలో ప్రమాణాలు పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను అనేక వేదికలపై కూడా చెప్పడం జరిగింది. మామూలుగా నేను ఒక ప్రభుత్వ పాఠశాలపై అయ్యో ప్రభుత్వ బడి అనే పాటలు కూడా, పాలకులు చేసిన పాపాలు, ప్రజలు చేసిన మోసాలు, గురువులు చేసిన గాయాలు, అధికారుల అలసత్వాలు, ప్రభుత్వ బడులను దెబ్బతీసినై, విద్యారంగం నడ్డి విరిచినై, మీరందరూ ఆలోచించండి, ప్రభుత్వ బడులను ఆదరించండి, మీ బాధ్యతలు నెరవేర్చండి, ప్రభుత్వ బడులకు జీవం పోయండి అంటూ నేను ఈ విద్యారంగంపై మరి ప్రమాణాలు మరి ఎలా తగ్గిపోతున్నాయి, ఎందుకు తగ్గిపోతున్నాయి, విద్య వికసించేదనే పుస్తకం కూడా రాయడం జరిగింది. ఇలా విద్యారంగం గురించి చెప్పుకుంటూ పోతే ఈ ప్రమాణాలు పడిపోవడానికి మరి అనేక కారణం ఉన్నాయి. పాలకులు, ప్రజలు, గురువులు, మరి అధికారులు అందరూ, అంటే కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్యారంగంలో పనిచేసే వాళ్ళు చేసిన కొన్ని తప్పుల వల్ల విద్యారంగంలో ప్రమాణాలు అయితే తక్కువ ఉన్నాయని అందరం ఒప్పుకోవాల్సిందే. మరి దానికి ఏం చేయాలనేది కూడా కార్యాచరణ రూపొందించాల్సిందే. అది ఆచరణాత్మకంగా ఆచరణ సాధ్యమయ్యేలాగా ఉండాలనేది మరి అందరూ కోరుకుంటున్నారు. సరే, ఈ విద్యారంగ ప్రమాణాల గురించి, సరే ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి నేను ఇంకా లోతుకు వెళ్లకుండా, సరే ప్రస్తుతం మరి ఎఫ్ఎల్ఎన్ ఉన్నతిపై ఏం అభ్యంతరాలు ఉన్నాయి, మరి ఈ అభ్యంతరాలపై మరి ఒక విశ్లేషణ చేద్దాం. ఈ ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి మరి ఎలా ఉన్నాయని ఒక సర్వే చేసినప్పుడు కూడా మరి ఉపాధ్యాయుల అభిప్రాయాలు కూడా అవన్నీ కూడా ఈ వీడియోలో నేను జస్ట్ విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. చివరిలో నా అభిప్రాయం కూడా నేను మీకు వివరిస్తాను. ఇక్కడ ఉన్నతిపై అభ్యంతరాలు. తెలంగాణ వ్యాప్తంగా 100 మంది టీచర్ల డిప్యుటేషన్, పాఠశాలల మానిటరింగ్ కోసం రికార్డులతో గుమస్తాలుగా మారుస్తున్నారని విమర్శలని ఇట్లా పేపర్లలో కూడా మరి రావడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్టూడెంట్లు విద్యా సామర్థ్యాలను పెంచేందుకు ఈ తొలిమెట్ అని, మరి ఉన్నతి అని, తొలిమెట్ ఏమో ప్రైమరీ స్కూలు అని ఎఫ్ఎల్ఎన్, మరి ఉన్నతి హై స్కూలుకు, ఇవన్నీ కూడా ఏమేం జరుగుతున్నదని మరి రిపోర్టులకే పరిమితమవుతుంది. తోటి ఉపాధ్యాయులపై మరి బెదిరింపులు జరుగుతున్నాయి అనేది దీనికి సంబంధించిన ఈ పేపర్ స్టేట్మెంట్కి సంబంధించిన సారాంశం. అలాగే గవర్నమెంట్ టీచర్స్ ఇన్ హైదరాబాద్ అపోజ్ ఉన్నతి ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్. ఇక్కడ గవర్నమెంట్ టీచర్ అక్రాస్ హైదరాబాద్ అపోజ్డ్ ద ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్ ఫర్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ అండ్ ఉన్నతి లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ గవర్నమెంట్ హై స్కూల్స్ as the teachers are facing burden due to increase in workload, thereby unable to complete syllabus of their respective subjects. ఈ ఏపీఎఫ్ నుంచి మొదలు పెడితే మరి ఎక్విప్, క్లాప్, చాలా ఎల్ఈపి అని అనేక ప్రోగ్రామ్స్ మరి రావడం జరిగింది. అవన్నీ కూడా మరి ఎక్కడ కూడా వాటికి సంబంధించి రివ్యూ జరగలేదు అని చెప్పేసి, దానికి సంబంధించి మరి ఏ ప్రోగ్రాంలు కూడా ఇప్పటివరకు ఎన్నో ట్రైనింగ్స్, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ వృధా చేస్తున్నారు అనే ఉద్దేశంతో మరి దీనివల్ల ఇప్పటివరకు ప్రమాణాలు పెరగకపోగా ఇంకా ఉన్న ప్రమాణాలు దిగజారి సమాజంలో ఉన్న తల్లిదండ్రుల నమ్మకాన్ని పోగొట్టుకునేటట్టుగా మరి ప్రభుత్వ పాఠశాలల్లో మరి ప్రస్తుతం నడుస్తున్నాయి. మరి ఈ ప్రోగ్రాంల వల్ల టీచర్లు ఇప్పుడు అందుబాటులో ఉండరు, వీళ్ళు ఎప్పుడు కూడా మీటింగ్లు అని పోతుంటారు. ఇంకా ఏదో ఒక కారణాలు అయితే ఉన్నాయి. అధికారులు రూపొందించిన ఈ ప్రోగ్రాంలకు అనుగుణంగా చెప్పినట్టయితే మరి అక్కడ పిల్లల తల్లిదండ్రులకు ఎక్కడ కూడా సాటిస్ఫై అవుతున్న సందర్భాలు లేవనేది ఒక వాదన. ఈ విధంగా అనేక అంశాలు అయితే ఉన్నాయి. అలాగే తొలిమెట్టు ఉన్నతి కార్యక్రమాలు మరి రద్దు చేయనని కూడా మరి ఇట్లా కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా మరి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యా విధ్వంసంలో భాగమే తొలిమెట్టు ఉన్నతి అని మరొక ఒక వీక్షణం అనే పత్రికలు కూడా ఉపాధ్యాయుల అనుభవాన్ని, బోధనాభ్యాస సమయాన్ని కుదిస్తూ తొలిమెట్టు ఉన్నతి పథకాల ద్వారా విద్యా ప్రమాణాలు పెంచుతామనడం ఆచరణ సాధ్యం కాదంటున్నారు ఇక్కడ అజయ్ సార్. ఇక్కడ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ బడులను, తెలంగాణ విద్యారంగాన్ని అభివృద్ధి పేరిట విధ్వంసం చేసింది మరి గత ప్రభుత్వం అని, ఇక్కడ దీనికి సంబంధించిన విద్యార్థి ఉపాధ్యాయులను మరి యాంత్రిక పాత్రలుగా చేసి తోలుబొమ్మలాట ఆడించింది, విద్యార్థులను సృజనకు దూరం చేసింది, రిపోర్టులు, రికార్డులు సిద్ధం చేయించి చదువు చెప్పే పంతులను గుమస్తాలుగా మార్చింది, పాఠశాలలో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న పంతుల పోస్టులు భర్తీ చేయకుండా బడ్జెట్లో విద్యకు ఎంగిలి మెతుకుల్లా నిధులు జల్లి బడులను కునారిలా చేసిందని, ఈ విధంగా మరి చాలా అంశాలు కూడా ఇందులో లేవనెత్తడం జరిగింది. మరి ఇక్కడ తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి కార్యక్రమాలకు హేతుబద్ధత ఏమిటని, మరి క్షేత్రస్థాయిలో ఆచరణకు వీలుగాని కార్యక్రమాల అమలు వెనుక ఏ ప్రయోజనాలు ఉన్నాయని, ఇలాంటి చాలా అంశాలను ఈ వ్యాసంలో కూడా మరి వివరించడం జరిగింది. అలాగే చాలామంది మరి ఈ ప్రోగ్రాంల కన్నా సగటు ఉపాధ్యాయులను మరి స్వేచ్ఛగా పనిచేసుకొనిచ్చి
తప్పు చేసిన వారిని, సరిగ్గా పనిచేయని వారిని దండించగలిగితే సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అంతేగాని తప్పు చేసేవారిని దండించలేక వారి అంటే డిప్యుటేషన్పై పనిచేసేవారి రీహాబిలిటేషన్ కోసం మొత్తం విద్యారంగాన్నే ఆగం చేస్తున్నారుగా అని ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు మరి చెప్తున్న అభిప్రాయం. విద్యారంగంలో అక్కడక్కడ మొత్తం బడికి పోని ఉపాధ్యాయులు కూడా మరి ఉండొచ్చు. అలాగే బడికి పోయినా కానీ కనీసం క్లాస్ రూమ్లకు పోకుండా మరి పాఠం చెప్పకుండా ఉండే ఉపాధ్యాయులు కూడా ఉండొచ్చు. తర్వాత బోధనా విధానాలు తెలియక ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంకా చాలా విధాలుగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళను సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. మానిటరింగ్ సిస్టాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. మరి అన్నీ సక్రమంగా చేయని వాళ్ళను చేయించే పని చేయాలి తప్ప చేసే వాళ్ళను చేయని వాళ్ళను అందరికీ మరి ఇంకా అనేక ఏదో ఒక ప్రోగ్రాంలు పెట్టి మొత్తం మీద వాళ్ళు ఎవరు పని చేయకుండా చేస్తున్నారనేది మరి ఒక వైపు నుంచి వచ్చే వాదన. ఇక్కడ ఉన్నతి పట్ల ఉపాధ్యాయుల అభిప్రాయము చూసినట్టయితే ఇప్పుడు మామూలుగా ఇటు హైదరాబాదు డిస్టిక్ మరి వీళ్ళది ఒక 10 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక ఉపాధ్యాయుని అడిగితే తెలుగు మరి ద్వితీయ భాష తెలుగు బాగా ఉన్నతి బోధన ఎలా ఉందంటే బాగాలేదని, ఒక్కో పీరియడ్కు ఒక ప్లాన్ పేపర్ మీద రాయడం వరకు ఓకే, కానీ బోధనలో సాధ్యం కావడం లేదని చెప్పేసి మరి ఒక ఉపాధ్యాయుడు చెప్పడం జరిగింది. ఇలా ఉపాధ్యాయులందరినీ ఒక ఉపాధ్యాయుడు 18 సంవత్సరాల అనుభవం ఉన్న ఉపాధ్యాయుడు మరి ఇది కూడా బాగాలేదు. తరగతి గదిలో ఉపాధ్యాయులు స్వేచ్ఛ లేదు. నిమిషానికి లెక్క చెప్పడానికి మనం సజీవంగా ఉన్న మరి ఒక ఉపాధ్యాయుడు తన అభిప్రాయం. సంగారెడ్డి చూసినట్టయితే మరి 22 years ఎక్స్పీరియన్స్, మరి ఇది కూడా బాగాలేదు, టైం వేస్ట్ అని. హైదరాబాదు ఇలా చాలామంది ఇట్స్ వెరీ లాంగ్, మరి బాగాలేదు, సమ్ ఎక్స్టెంట్ గుడ్, నాట్ గుడ్ అని ఈ విధంగా మరి చాలామంది. నిజామాబాద్ డిస్టిక్ బయాలజీ బాగాలేదు, మామూలుగా ఓకే. యాదాద్రి భువనగిరి బయాలజీ టీచరు 11 years ఎక్స్పీరియన్స్ బాగాలేదు. సబ్జెక్టు ఎన్హాన్సింగ్ బట్ నాట్ సూటబుల్ ఫర్ స్టూడెంట్స్. అలాగే హైదరాబాదు 27 years ఎక్స్పీరియన్స్ బయాలజీ బాగాలేదు. మరి బోధనా స్టెప్స్ ఎట్లా ఉన్నాయంటే నాట్ గుడ్ అని. ఇట్లా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అనే విధంగా అనేక సబ్జెక్టులు. సూర్యాపేట బయాలజీ బాగాలేదు, మరి స్టెప్స్ మాత్రం గుడ్ ఉన్నాయని చెప్పేసి. సూర్యాపేట మరి బాగాలేదు, సూటబుల్ సిలబస్ ప్రాబ్లం అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఉన్నతి పైన మరి అనేక మంది ఉపాధ్యాయులు మరి ఇక్కడ జగిత్యాల నుంచి ఒక బయాలజీ టీచర్ బాగుందని చెప్పడం జరిగింది. కానీ అతను రీజన్ రాత పని ఎక్కువగా ఉంది, మరి ఇంగ్లీష్ రీడింగ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కు చివరి 2 periods ఉపయోగించుకుందామని చెప్పేసి మరి తన అభిప్రాయం చెప్పడం జరిగింది. హైదరాబాద్ ఒక బయాలజీ బాగాలేదు, లాట్ ఆఫ్ టైం టేకింగ్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి అనేక డిస్టిక్ నిజామాబాద్, యాదాద్రి, హైదరాబాద్ ఈ విధంగా బాగాలేదు, వేస్ట్, నాట్ గుడ్, నాట్ హెల్తీ, నాట్ రిక్వైర్డ్ ఫర్ ద ట్రైన్డ్ ఎడ్యుకేటెడ్ టీచర్. ఈ విధంగా అనేక మంది బాగాలేదు. మరి దీనికి ఏమేమి నాట్ సూటబుల్ ఫర్ 45 minutes. ఇట్లా ఆదిలాబాదు బాగాలేదు. మళ్ళీ ఒక హైదరాబాద్ బయాలజీ బాగుంది, గుడ్ అని మరి ఒక టీచర్ కూడా చెప్పడం జరిగింది. సరే, తర్వాత హైదరాబాద్ 5 years బయాలజీ బాగాలేదు. మంచిర్యాల్ మరి బాగాలేదు. తర్వాత మెదక్, ఈ విధంగా అనేక మంది టీచర్లు తమ అభిప్రాయాలను చెప్పడం జరిగింది. మంచిర్యాల్ మరి ఇంగ్లీషు సోషల్ అయోమయంగా అందరికీ టెన్షన్ పుట్టేలా ఉన్నాయి. విద్యార్థి స్థాయి వదిలేసి పై అధికారులు తమకు తోచింది చేస్తున్నారని చెప్పేసి మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలా కామారెడ్డి, సూర్యాపేట మరి బాగాలేదు, బ్యాడ్. భద్రాద్రి కొత్తగూడెం బాగాలేదు. హైదరాబాద్ ఇంగ్లీష్ బాగాలేదు, నాట్ గుడ్. ఈ విధంగా చాలామంది టీచర్ల అభిప్రాయాలు మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. సరే, ఈ విధంగా అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా మరి ఎక్కువ మంది బాగాలేదు. దానికి అనేక కారణాలు కూడా వాళ్ళు టూ లెంతీ, నాట్ గుడ్, ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు ఇంప్లిమెంటేషన్కు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి 21 years ఎక్స్పీరియన్స్ మరి ఇంగ్లీష్ సబ్జెక్టు ఒక టీచర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ హైదరాబాద్ ఇంగ్లీషు బాగాలేదు FLN, కాకుండా టీచింగ్ స్టెప్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి మరి అంటే గుడ్ అని చెప్పేసి కూడా ఓకే అని కొంతమంది అలా రాయడం జరిగింది. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, ఆసిఫాబాద్, సిద్దిపేట్ ఈ విధంగా చాలామంది మరి ఇక్కడ కొంతమంది మరి హైదరాబాద్ సంబంధించి కొంతమంది బాగుంది కానీ గుడ్ టు బీ ఇంప్రూవ్డ్ విత్ టైం టేబుల్, ఎగ్జామ్స్, ప్లాన్స్, ఫ్లెక్సిబిలిటీ, క్వశ్చన్ పేపర్స్, ఎదర్ రిజిస్టర్ యాప్ అని. కొంతమంది నాట్ సాటిస్ఫైడ్ అని మరి ఇక్కడ బాగుంది కానీ నాట్ సాటిస్ఫైడ్, నాట్ సూటబుల్ టు అవర్ చిల్డ్రన్స్ స్టాండర్డ్, మరి చిల్డ్రన్ స్టాండర్డ్ కంటే ఎక్కువగా ఉందని చెప్పేసి కొంతమంది సూపర్, కొంతమంది గుడ్ అని, కొంతమంది ఓకే అని. చాలామంది మరి ఎంతమంది బాగాలేదన్నారు, ఎంతమంది గుడ్ అన్నారు. మరి ఇవన్నీ కూడా హిందీ సబ్జెక్టు కానీ అన్ని జిల్లాలు అన్ని సబ్జెక్టులకు సంబంధించి మరి ఉపాధ్యాయులను మరి
ఇక్కడ తమ అభిప్రాయాలను తీసుకున్నట్టయితే చాలామంది వర్స్ట్ అని ఇంకా ఎన్నో కామెంట్స్ అంటే తమ అభిప్రాయాలను వాళ్ళు స్వేచ్ఛగా తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇవేవి చూసినా కానీ ఎక్కువ శాతం మరి సో హార్డ్ అని, నాట్ గుడ్ అని, మరి బాగాలేదు, ఆసిఫాబాద్, మెదక్ బాగాలేదు, హెవీగా ఉంది, ఇక్కడ కొంత బాగుంది అని ఫిజికల్ సైన్స్, గుడ్ బట్ టైం టేకింగ్ అని చెప్పి మళ్ళా బాగుంది, బెస్ట్, నథింగ్ నౌ, టైం టేకింగ్ అని, ఇలా లర్నింగ్ అవుట్కమ్స్ విల్ బీ అచీవ్డ్ అని ఈ ప్రోగ్రామ్ తోటి మరి అంటే కొన్ని బెనిఫిట్స్ అయితే కూడా ఉన్నాయి. కొంత టీచింగ్ ఎలా చేయాలని చెప్పడం కానీ, తర్వాత కొంత టీఎల్ఎం వాడటము, తర్వాత విద్యార్థులకు అర్థమయ్యేలా అంటే ఏ విధంగా చెప్తే బాగుంటుంది అనే కొంత ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఆచరణ సాధ్యం కావడం లేదని, మరి ఇవన్నీ కూడా అనేక సమస్యలు ఉన్నాయని మాత్రం టీచర్లు మరి చెప్పడం జరుగుతుంది. సరే, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఏదేమైనా విద్యారంగంలో స్టాండర్డ్స్ తక్కువగా ఉండడం, ఆ స్టాండర్డ్స్ను పెంచడానికి మరి ఏం చేయాలనో మరి ఖచ్చితంగా ఫస్ట్ సమస్యను గుర్తించాలి. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంను కనుక్కుంటేనే మనం సొల్యూషన్ కనుక్కోగలుగుతాం. సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మరి ఆ సమస్య పరిష్కారానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. టోటల్గా మనం చూసినట్టయితే ఇప్పుడు బాగుంది అన్న వాళ్ళు 45 మంది బాగుందని చెప్పడం జరిగింది. బాగా లేదు అని చెప్పిన వాళ్ళు 597 టీచర్స్ బాగాలేదని చెప్పడం జరిగింది. టోటల్ 93% టీచర్స్ అపోజ్డ్ మరి ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి ప్రోగ్రామ్ని, ఇక్కడ 7% ఓన్లీ మరి ఉన్నతి ప్రోగ్రామ్ను మరి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే 93% టీచర్స్ కూడా మరి ఈ ఉన్నతి ప్రోగ్రాం పట్ల విముఖత అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన ఉపాధ్యాయ సంఘాలు కూడా మరి గౌరవనీయులు బుర్రా వెంకటేశం కొత్త ఐఏఎస్ ముఖ్య కార్యదర్శి గారికి మరి ఈ విధంగా వాళ్ళకు కూడా కొన్ని పాఠశాల అమలుతో ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి కార్యక్రమాలు పునఃసమీక్షించడం గురించి అనేక సంఘాల వాళ్ళు ఈ విధంగా మరి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కనీస సామర్థ్యాల పెంపుదలతో పాటు తరగతికి చెందిన అభ్యసన ఫలితాలు సాధించే దిశగా మరి ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఏను, మరి ఉన్నత పాఠశాలలో ఉన్నతి కార్యక్రమాలను ఎస్సీఆర్టీ రూపొందించి అమలు చేస్తుంది. పిల్లల అభ్యసనాభివృద్ధి కోసం అమలు జరిగే కార్యక్రమాలకు మేము వ్యతిరేకం కాదు. పిల్లల విద్యాభివృద్ధికి విద్యాశాఖ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని బాధ్యత గల ఉపాధ్యాయ సంఘం మేము స్వాగతిస్తాం. అయితే ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి కార్యక్రమాల రూపకల్పన విధానం వల్ల వాటి అమలులో టీచర్లు ఒత్తిడికి గురవుతూ ఆందోళన చెందుతున్నట్టు ఉపాధ్యాయులు మా వద్ద స్వేచ్ఛగా వెల్లడి చేసిన అభిప్రాయాలను క్రోడీకరించి వాటిని మేము ముందుకు ఉంచుతున్నాం. తమరు వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టి సరళీకృతం చేస్తారని ఆశిస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఎఫ్ఎల్ఎన్లో ఉన్న సమస్యలు కూడా కొన్ని ఇక్కడ క్రోడీకరించి రాయడం జరిగింది. మరి ఎఫ్ఎల్ఎన్ కేంద్ర విద్యాశాఖ ఒక పథకంగా చెప్తున్నారు, కానీ కేంద్ర విద్యాశాఖ రూపొందించిన నిపుణ్ భారత్ 2021 అనేది 3వ తరగతి వరకే ఎఫ్ఎల్ఎన్ నిర్వహించాలని చెప్తుంది. నేను కూడా ఎన్నోసార్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి బేస్ అంటే ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫౌండేషన్ అనేది మరి 3 years నుంచి 9 years ఏజ్ చిల్డ్రన్కు ఫౌండేషన్ కావాలి. కానీ 3, 4, 5 ఈ 3 సంవత్సరాలు అంగన్వాడీలో ఉండడం, మరి అంగన్వాడీలో కనీస ఫౌండేషన్ మరి పునాది లేకుండా విద్యార్థి రావడంతో మరి ఈ సామర్థ్యాలు సాధించడానికి అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా నేను కూడా ఎన్నో వేదికలపై చెప్పడం జరిగింది. అసలు సమస్యను మనం గుర్తించకుండా మరి ఇంకా మనం వేరే కార్యాచరణ చేస్తే అవి ఫలితాలు అయితే సాధించలేము. అలాగే మరి ఇక్కడ కూడా అదే అంశాన్ని కూడా మరి ఒక ఉపాధ్యాయ సంఘం కూడా మరి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో ఎఫ్ఎల్ఎన్ ఇప్పుడు 5వ తరగతి వరకు అమలు చేస్తున్నారు. అంతేకాకుండా మరి హై స్కూల్లో ఉన్నతి అనే ప్రోగ్రాం కూడా పెట్టిర్రు. నిపుణ్ భారత్ 2021 సూచనల మేరకు ఎఫ్ఎల్ఎన్ 3వ తరగతికి మరి పరిమితం చేయాలని, ఎఫ్ఎల్ అమల్లో భాగంగా మల్టీగ్రేడ్ మల్టీలెవెల్ టీచింగ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మరి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా మరి ఈ విధంగా చేయడం కూడా సరికాదని, ప్రైమరీలో ఒక టీచర్ సామాన్యంగా 2-3 సబ్జెక్టులకు బోధిస్తుంటారు. మరి రాష్ట్రంలో సుమారు 8,000 మరి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మల్టీగ్రేడ్ మల్టీలెవెల్ టీచింగ్ ఎట్లా సాధ్యమవుతుంది? ప్రైమరీలో ఉపాధ్యాయుడు తాను చేస్తున్న మరి అన్ని సబ్జెక్టులకు కూడా టీఎల్ఎం తయారు చేయడం ఎట్లా? అన్ని సబ్జెక్టులకు మరి ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్లు రాయడం అనేది అసాధ్యం. ఇట్లా చాలా అంశాలు కూడా దీనివల్ల టీచర్ రాత పని తగ్గిందని సంతోషించే లోపు ఏసీఆర్టీ ప్రజలు అంటే కొన్ని వర్క్ బుక్స్ ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత మళ్ళీ అలైన్మెంట్ అని ఇప్పుడు మళ్ళీ కొత్తగా టీచర్లకు మరో రాత పని పెట్టడం జరుగుతుంది. అంటే వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్స్ అవి ఇచ్చిన తర్వాత కొంత రాత పని తగ్గిందని ప్రైమరీ వాళ్ళకు అనుకుంటే మరి అలైన్మెంట్ అనే దాని ద్వారా మళ్ళీ కొంత రాత పని ఎప్పుడు కూడా ఏదో ఒక రాత పని జరుగుతుంది. మరి అలాగే టీచర్కు తాను చెప్పే పాఠం ఏమిటో, దానికి సంబంధించిన ప్రణాళిక ఏమిటో, అలాగే విద్యార్థులు మరి చేయించవలసిన కృత్యాలు ఏమిటో తెలుసు.
దాని కొరకు అలైన్మెంట్ పేరుతో మళ్ళీ రాత పని పెట్టడం అది సరికాదు. రికార్డుల నిర్వహణ మరో భారమైంది. ఇప్పటికే ఎఫ్ఏ ఎస్సీలకు సంబంధించిన రికార్డులు నిర్వహించడం, మధ్యాహ్న భోజనం రికార్డులు, టెక్స్ట్ బుక్ల నిర్వహణ రికార్డులు, ఇలా అనేక రికార్డులు, యాప్లు, ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ద్వారా మరి ఫేస్ రికగ్నిషన్ యాప్, ఇవన్నీ వల్ల మరి చాలా ఇబ్బంది అవుతుంది అనేది మరి స్టెప్స్ వల్ల, అంటే ఈ ఎఫ్ఎల్ఎన్లో మరి పీరియడ్ ప్లాన్ స్టెప్స్ అమలు చేస్తే ఆ టైం సరిపోతలేదు. అక్కడ మరి బహుళ తరగతి బోధన ఎలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఏ ఉపాధ్యాయుడు కూడా మరి అది పూర్తిగా అది అమలు చేసే పరిస్థితి లేదనేది కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఉన్నతి చూసినట్టయితే సిలబస్ ప్రకారం బోధన పరీక్షల నిర్వహణ జరిగే హై స్కూల్స్లలో సిలబస్తో పాటు బేసిక్స్ నేర్పమని నిర్దేశిస్తూ ఉన్నతి కార్యక్రమం అమలు చేయడం ఇబ్బందికరంగా మారింది. దీని ప్రకారం చేస్తే సిలబస్ పూర్తి కాదు. పైగా తరగతి గది బోధనలో పెట్టిన స్టెప్స్ ప్రకారం బోధిస్తుంటే సమయం సరిపోవడం లేదు. ఈ విషయంపై కూడా ఆలోచన చేయాలని చెప్పి ఉన్నతిలో భాగంగా టీచర్లు ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్ రాయాలని సూచించారు. వీటితో రోజు డైరీ రాయాలని కూడా సూచించారు. వీటి వల్ల టీచర్లకు రాత పని భారం పెరిగింది. వాళ్ళు బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నారు. దీనిపై పునరాలోచన చేయాలని కూడా చెప్పడం జరిగింది. ప్రతి సబ్జెక్టులో ప్రతి నెల పరీక్ష నిర్వహించి పిల్లల ప్రగతిని రికార్డు చేయమన్నారు. మరి యాప్లో ఎంటర్ చేయమన్నారు. దీనికి చాలా సమయం పడుతుంది. కేవలం ఓఆర్ఎఫ్ ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ టెస్ట్కే ఒక పీరియడ్ సరిపోతుంది. విద్యార్థుల సంఖ్యగా ఎక్కువ ఉన్న చోట ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటికే హై స్కూల్స్లో పిల్లలు పుస్తక సమీక్షలు, నోట్స్లు అన్ని సబ్జెక్టులకు కలిపి 28 ప్రాజెక్టులు రాయాల్సి ఉన్నది. వాటిని పూర్తి చేయించడానికే టీచర్లకు సమయం సరిపోవడం లేదు. ఎఫ్ఏ మార్కులు, ఏసీఏ మార్కులు రికార్డు చేయడం, ఆన్లైన్లో ఎంట్రీ చేయడంతో ఇబ్బంది పడుతున్న టీచర్లకు ప్రతీ నెల పరీక్ష నిర్వహణ, ప్రగతి నమోదు అదనపు భారంగా పరిణమించింది. గతంలో ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్ ఉన్నా అవి చాలా సింపుల్గా ఉండేవి. ఇప్పుడు మాత్రం పేజీల కొద్దీ రాసేలా టీచర్లకు రాతపడిని తగ్గించే చర్యలు తీసుకోవాలని, అలాగే మానిటరింగ్ సంబంధించి కూడా మరి గతంలో సంవత్సరానికి ఒకసారి ప్యానల్ ఇన్స్పెక్షన్ ఉండేది. దాని తర్వాత మానిటరింగ్ పేరుతో ఎప్పుడు పడితే అప్పుడు మరి స్కూల్స్ సందర్శిస్తున్నారు. ఎఫ్ఎల్ఎన్ ఉన్నత కార్యక్రమాల అమలు, ఉపాధ్యాయుల తరగతి పరిశీలన పేరుతో మరి రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీ బృందాలు, జిల్లా స్థాయిలో మానిటరింగ్ బృందాలు, డైట్ సిపిడి పేరుతో బృందాలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, మండల నోడల్ ఆఫీసర్లు, ఎంఎన్ఓస్, ఈ విధంగా మరి ఈ బృందాలు పాఠశాలను, తరగతి గదులను సందర్శించడం ఒక ఆందోళనకరంగా మారింది. వీటికి తోడు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు కూడా పాఠశాలలను, తరగతి గదులను, టీచర్ల బోధనను పరిశీలిస్తున్నారు. సూచనల పేరుతో ఎవరికి తోచింది వారు చెబుతూ టీచర్లను గందరగోళపరుస్తున్నారు. కొంతమంది మానిటరింగ్ సభ్యుల ప్రవర్తన కూడా టీచర్లకు మరి భయాందోళన కలిగిస్తుంది అని, ఈ విధంగా కొన్ని హెచ్ఎం మానిటరింగ్ చేస్తే చాలు అని చెప్పేసి టీచర్లను ఆందోళన గురి చేస్తున్న మరొక అంశం మరి సెల్ఫ్ అప్రైజల్, స్వీయ మూల్యాంకనం. ఇది పూర్తిగా ఉపాధ్యాయానికి సంబంధించిన వ్యక్తిగతమైన బోధన అభివృద్ధికి చెందిన మూల్యాంకనం. దీన్ని ప్రతి నెల యాప్ నమోదు చేయడం ద్వారా అది బహిర్గతం అవుతుందని, ఈ విధంగా అయినా టీచర్కు తాను ఏం చెబుతున్నాడో, పిల్లల ప్రగతి ఎలా ఉన్నదో, ఏం చేయాలో తెలుసు. వాటిని వృత్తిపరమైన అభివృద్ధి పేరుతో యాప్లో నమోదు చేయడం సరికాదు. ఈ విధంగా ఉత్పన్నమైన సమస్యలను ఎఫ్ఎల్ఎన్ ఉన్నతిపై సమగ్ర సమీక్ష నిర్వహించి మరి చర్యలు అయితే మరి తీసుకోవాలనేది, మళ్ళీ అలాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్లు కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఏదేమైనా మరి ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగకుండానే మరి పాఠశాలలో మరి స్టాండర్డ్స్ అయితే పెంచాలి. అలాగే ఉపాధ్యాయుల తప్పు కూడా ఉంటే దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మీరు మానిటరింగ్ చేయండి, వాటిని చర్యలు తీసుకోండి. కానీ మరి అనవసరంగా ఇది ఆచరణ సాధ్యం కాంది అమలు చేయొద్దు అనేది మరి అందరూ చెప్తున్నమాట. నేను కూడా మొదటి నుంచి కూడా నేనైతే విద్య వికసించే పుస్తకంలో కానీ, నేను ఉపాధ్యాయ వృత్తిలో 21 సంవత్సరాలుగా చేస్తున్నాను. మరి ఎప్పుడు కూడా నేను కూడా ఈ ట్రైనింగ్స్ను కూడా వ్యతిరేకిస్తుంటాను. మరి పాఠశాలకు ఉపాధ్యాయుని దూరం చేసే ఏ చర్యనైనా నేను వ్యతిరేకిస్తాను. ఎక్కువ సమయం విద్యార్థులతోటి ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు మాత్రమే మరి మంచి బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించగలుగుతాం. ఎక్కడైతే ఉపాధ్యాయులు మరి పాఠశాలలకు సరిగా పోక కొంత ఇబ్బందులు ఉన్న మాట కూడా అక్కడక్కడ వాస్తవమే. అలాంటి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి. అలాంటి ఉపాధ్యాయులను పాఠశాలకు వెళ్ళే విధంగా మరి అధికారులు, మానిటరింగ్ టీమ్స్ వాళ్ళపై దృష్టి పెట్టి అందరూ కూడా ఉపాధ్యాయులు ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళేటట్టు, మరి బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించేటట్టు, వాళ్ళకి ఎక్కడైనా డౌట్స్ ఉంటే మరి దానికి అనేక రకాలైన వేదికలు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ఇప్పుడు వాట్సాప్లలో సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తున్నాం. అలాగే వీడియోలు కూడా మనం తయారు చేసి కూడా పంపించవచ్చు. ఏ పాఠాన్ని ఎలా చెప్పాలి, ఎంత కొన్ని బెస్ట్ టెక్నిక్స్, మరి ఇవన్నీ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఉన్నాయి. సరే, దీన్ని ఏదేమైనా కానీ భవిష్యత్తులో మరి ఈ ఎఫ్ఎల్ఎన్ ఉన్నతి కానీ ఇంకే ప్రోగ్రామ్స్ వచ్చినా అవి ఆచరణ సాధ్యంగా ఉండాలి. తర్వాత ఎక్కడో ఒక చోట ప్రయోగం చేసి అక్కడ సక్సెస్ అయితేనే మరి మిగతా చోట వాటిని ఇంప్లిమెంట్ చేసేలా ఉండాలన్నది
నా అభిప్రాయము. మొత్తం మీద విద్యారంగంలో స్టాండర్డ్స్ తక్కువగా ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ పెంచడానికి మరి ఉపాధ్యాయులు, పాలకులు, ప్రజలు, అధికారులు, తల్లిదండ్రులు అందరూ కూడా సహకారం అయితే కావాలి. విద్యారంగంలో భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు రావాలి, స్టాండర్డ్స్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ FLN ఉన్నతిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.